రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పాలకొల్లులోని ఏఎస్ఎన్ఎం కళాశాల ప్రాంగణంలో పాలకొల్లు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి గుడాల గోపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యువతలో ఉన్న ప్రతిభను బయటకు తీయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 47 రోజుల పాటు ఈ క్రీడా కార్యక్రమం జరిగే విధంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఇచ్చే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ప్రభుత్వ ఉద్యోగంలో నిరుద్యోగులకు ఉపయోగపడుతుందని గోపి అన్నారు. అనంతరం క్రీడాకారులకు అభినందనలు తెలిపి క్రికెట్, వాలీబాల్, ఖోఖో క్రీడలను ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి ఇన్ఛార్జి గోపి క్రికెట్, వాలీబాల్ ఆటల్లో పాల్గొన్నారు. స్థాయి పోటీలకి సగౌరవంగా ఆహ్వానిస్తూ మరి ప్రారంభించవలసి వారు కోరుతున్నాం. అనే ప్రోగ్రాం పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రవేశపెట్టిన ఒక కార్యక్రమం వెనకాల ఒక నిర్దిష్టత ఉంటుంది. అంటే ఆయన ఏది పెట్టినా ప్రజలను ఆలోచించి ప్రజల్లో స్టూడెంట్స్ లోని అంటే యువతను ఆదేశించి వాళ్ళలోని ప్రతిభను గుర్తించి బయటికి తీయాలనే ఆలోచనతో ఈ ఆడుకున్న ఆంధ్ర అనే ప్రోగ్రాం, ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం 47 రోజులు పెట్టడం జరిగింది. దీంట్లో ఈ 47 రోజుల్లో జరిగే కార్యక్రమంలో యువత ఉత్సాహాన్ని, యువతలో ఉన్న ప్రతిభను బయటికి తీసి వారిలో ఎవరైతే బాగా గేమ్ బాగా ఆడిన వారికి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది. అలా ప్రైజెస్ ఉన్నాయి. ప్రైజెస్ తర్వాత నెక్స్ట్ దీని స్పోర్ట్స్ కోటాలో కూడా వారికి గవర్నమెంట్ జాబులు కూడా అలాట్ చేస్తుంది. ఇంత ప్రతిష్టమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం ఎంత అద్భుతంగా ఉందంటే గత కాలంలో 70 సంవత్సరాలు 75వ సంవత్సరం జరుగుతూ ఉండగా ఈ 75 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే ఎప్పుడు ఏ ప్రభుత్వం ఇలా ఆలోచించి స్టూడెంట్స్ కానీ ఒకటి ఆలోచించడం కానీ, స్టూడెంట్స్ కి ఇలా ఆడుకుందాం పెట్టడం కానీ, అలాగే అంతకుముందు పేద ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కార్యక్రమంలో జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం పెట్టడం కానీ, అలాగే ఏపీ వైనీడ్ అంటే మనం చేసేది మనం చేస్తున్నామా లేదా అని ప్రజల నుంచి కూడా మనం తెలుసుకోవాలి. అలాగే ఉద్యోగులు దీన్ని పరిశీలనలోకి తీసుకోవాలి అనే ఆలోచనలో అలాగే ఏపీ వైనీడ్ పెట్టడం జరిగింది. అంటే ప్రతి కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, ఇలా ఉంటుంది, ఇలా నా రాష్ట్ర ప్రజలు ఇలా సురక్షంగా ఉన్నారు అని తెలుసుకోవడానికి ఎంతో అద్భుతమైన ఆలోచనతో శ్రీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి ఆయనకి మేము హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఆయన ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ ని అద్భుతమైన పరిపాలన తీసుకెళ్లి ఇది భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఒక్కటిగా చూపించే దిశలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పయనం చేస్తున్నారో వారి పయనానికి మేము వారి వెనకాల తోడుగా మేము వారి వెంట ఉండి ఈ కార్యక్రమాలన్నీ జరిపించడానికి, ఇలాగే ఇక్కడ మాకు ఈ రోజు పాలకొల్లు టౌన్ లో ఏఎస్ఎన్ఎం కాలేజీలో జరిగే ఈ ఆటల
ప్రోగ్రామ్ కి ఏదైతే ఉందో ఈ ప్రజాదరణ గానీ స్టూడెంట్స్ లో ప్రతి ఒక్కరు అమ్మ ఏంట్రా ఎలా ఉందిరా ఈ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టారా అని అడుగుతుందో చాలా బాగా అద్భుతంగా పెట్టాడు మా జగన్మోహన్ అని చెప్పేసి పిల్లలు అద్భుతంగా గట్టిగా చప్పటి చేసి వాడు మాట్లాడుతుంటే ఆ ఆనందానికి మేము ముక్తులమవుతున్నాం. దీనికి ఇలాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నందుకు వారి నీడలో మేము పనిచేస్తున్నందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలకి మరిన్ని జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు రోజుల్లో పెట్టాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్ని యువతని ఉత్సాహపరుస్తూ ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు వారు పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రోగ్రాం జరిపించే అవకాశం నాకు వచ్చినందుకు నాకు రావడానికి భాగంగా నాకు ఈ పాలకొల్లు కాన్స్టిట్యున్సీలో ఈ ఇన్ఛార్జ్ గా పంపించి వారి సీటు డిక్లేర్ చేయడం కూడా నాకు చాలా అద్భుతమైన ఆనందంగా ఉంది. పాలకొల్లు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని డంకా పదంగా చెప్తున్నాను. హై మెజారిటీతో ఎమ్మెల్యే గెలుస్తానని చెప్తున్నాను.